జై సాయిరామ్. శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా వారి పాదాలిందాలకు శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు నేను చెప్దాం అనుకున్నది శ్రీరామ తత్వం. శ్రీరాముడు ఎటువంటి వాడు అనేది ఈరోజు మరి క్లుప్తంగా చెప్పాలని అనుకుంటున్నాను. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు, తల్లిదండ్రుల మాట జవదాటాడు, చల్లని పరిపాలన ప్రజలకి అందిస్తాడు. మరి భర్తృ ప్రేమ, తన తమ్ముళ్ళంటే చాలా ప్రేమ, తండ్రి మాట మీద గౌరవించి అడవులకు వెళ్ళాడు. ఇంకా చక్కని ప్రజలకి చక్కటి పరిపాలన ఇచ్చాడు. ఎప్పుడు పని చేసి నవ్వుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏంటంటే నవ్వి పని చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ యుగాలకి తేడా అది. ఆయన చేస్తాడు శిష్య రక్షణ, దుష్ట శిక్షణ చేస్తారు. కృష్ణుడు కూడా అంతే చేస్తాడు. అయితే శ్రీరాముడి గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం. శ్రీరాముడు మరి చాలా అందంగా ఉండేవాడు, పట్టిన పట్టు వదిలేవాడు కాదు. ఒకసారి చందమామని తీసుకొచ్చి ఇవ్వమనంటే మరి తల్లి అద్దంలో చూపించి, తండ్రి దశరథుడు మరి అద్దంలో చూపించి చంద్రుడు ఇడుగు అంటే చిన్నప్పుడు నవ్వుకునేవాడు. అలాగే మరి నలుగురు భార్యలు, నలుగురు కూడా శ్రీరాముడిని మిగతా వాళ్ళందరినీ ప్రేమించేవారు. శ్రీరాముని అధికంగా ప్రేమించేవారు. అయితే కైకేయికి మరీ ఇష్టం. మరి అంత ఇష్టం ఉన్నామే మరి ఎందుకు కోరిందంటే ఆ యొక్క మందర యొక్క దుర్బోధల వలన, కొంతమంది దుస్సంగం వలన మనుషులు మంచివాళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. అది ఒకటి. తన స్వార్థం ఒకటి ప్రవేశించింది. తన బిడ్డకే రాజ్యం దక్కాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కోరింది. తర్వాత చాలా అనుభవించింది దుఃఖాన్ని. భర్త అసహించుకున్నాడు. మరి అందరూ కూడా కొడుకు అసహించుకున్నాడు. మరి అందరూ నేను ఎంత తెలివి తక్కువగా ఎందుకు చేశానని చాలా చివరికి బాగా ఏడ్చింది. అందుకనే అలాగా దుస్సంగాలు ఎక్కువ చేయకూడదు. 2 చెప్పుడు మాటలు వినకూడదు. 3వది కోరికలే అధికంగా ఉంటే మరి ఇతరుల మీద డామినేషన్ చేయాలనే కోరిక ఉండకూడదు. అలా చేసింది కాబట్టి కైక మరి చరిత్రలో అలా తగ్గించబడింది. మిగతా అందరూ కూడా మరి ఆయన దశరథుడు ఓల్డేజ్లో మరి ఆయన్ని వదిలేసేసి అడవులకి వెళ్ళమని 14 సంవత్సరాలు వెళ్ళమని అనేటప్పటికీ మరి వెళ్ళాడు. మరి తండ్రి మాట తప్పని వాడు, తల్లిదండ్రుల మాట తప్పకుండా వెళ్తే ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు. అన్నదమ్ములందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. అయితే భరతుడు ఆ టైంలో అక్కడ లేడు. అలాగే ఆయన వెళ్ళి సీతాదేవి నేను వస్తానంది. భర్త లేని చోట నేను ఉండను, నేను వస్తానంది. లక్ష్మణుడు కూడా నేను వస్తానన్నాడు. మరి లక్ష్మణుడు బయలుదేరగానే మరి లక్ష్మణుడు భార్య సుమిత్ర, మరి పేరు అనుకో గుర్తు ఊర్మిళ, ఆమె శ్రోదప్పి పడిపోయి నిద్రలోకి జారిపోయింది. ఆమెకు అదొక వరం, లక్ష్మణుడు లేడనే దిగుతో పడిపోయింది. అది మరి శ్రోదప్పి నిద్రలోకి జారిపోయింది. అలాగా లక్ష్మణుడు లేని చోటు ఊర్మిళ అలా తీర్చుకుంది. లక్ష్మణుడు అన్నను వదిలి ఉండేవాడు కాదు. మరి అన్న కోసం ఇక రామాయణం అంతా నేను చెప్పట్లేదు, రామాయణం అందరికీ తెలిసిందే. అయితే క్లుప్తంగా నేను 3 ముక్కలు చెప్తాను. మరి మాటని, తండ్రి మాటని గౌరవించేవాడు, తల్లిదండ్రుల మాట గౌరవించేవాడు, మరి తమ్ముళ్ళని ప్రేమించేవాడు, ప్రజల్ని చక్కగా పరిపాలించాడు. ఏకపత్ని వ్రతుడు, సీతని మరి చక్కగా చూసుకునేవాడు. అయితే సీతకి అగ్ని ప్రవేశం జరగడం అనేది అది వెళ్ళింది, అడవులకి వెళ్ళింది మాయా సీత, కానీ అసలు సీత కాదు. అయితే ఆ మాయా సీతనే అగ్ని ప్రవేశంలో తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు సీత ఆ అగ్నిలోనే దాచిపెట్టాడు అగ్నిదేవుడు. మాయా సీతే అరణ్యానికి వెళ్ళింది. రావణాసుతో కొద్దిగా ఇబ్బందులు పడింది. ఆవిడ అగ్ని ప్రవేశించగానే తన ఒరిజినల్ రూపు వచ్చేసింది. సీతాదేవి అలా వచ్చింది. అయితే ఇవన్నీ నిందలే తప్ప ఏమీ లేవు. తర్వాత ఎవరో ఒకరు మాట్లాడారని మరి రాజ్యాన్నే మరి ఆమెని వేరే విహారానికి పంపారు. అయితే సీత కోరిక కోరింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నాకు వనవిహారం చేయాలని ఉంది. 2వది నా యొక్క బిడ్డలు మరి బిడ్డో ఇద్దరో మరి తెలియదు కదా. అప్పుడు నా బిడ్డలు గురువుల యొక్క సంరక్షణలో శిక్షణ పొందాలి. అప్పుడు మంచి శిక్షణ పొంది వారి మంచివారు అవుతారు అనే కోరిక తన మనసులో ఉంది. ఆ కోరికను తీర్చడానికే అడవులు పంపించాడు. కానీ శ్రీరాముడు అంత నిర్దయుడు కాదు,
ఆమెను అనుమానించను అనిపించను. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. శ్రీహరి యొక్క అవతారమే ఆయన యొక్క అవతారం. అయితే మనం ఇక్కడ తెచ్చుకోవాల్సింది ఏంటంటే శ్రీరాముడి నుంచి ఏకపత్ని వ్రతుడు, భార్యను బాగా చూసేవాడు, తల్లిదండ్రులని బాగా గౌరవించేవాడు. ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకుని మన బిడ్డలకి చెప్పాలని నేను కోరుకుంటూ అందరికీ సాయిరాం.